కేవలం గెలుపే లక్ష్యంగా అలవికాని హామీలు, మనకున్నటువంటి అప్పులు, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా కావాలని జగన్మోహన్ రెడ్డిని దించడం కోసం చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కూటమి ఇచ్చినటువంటి హామీలు. అట్లాగే గతంలో చంద్రబాబు నాయుడిని దించడం కోసం జగన్మోహన్ రెడ్డి మన ఆర్థిక పరిస్థితి ఇవన్నీ తెలిసి కూడా ఇచ్చినటువంటి హామీలు. వాటిల్లో కొన్ని అమలు చేయలేకపోవడం, సీపీఎస్ రద్దు లేకపోతే మందు బ్యాన్ చేస్తామని చెప్పారు. అసలు 5 ఏళ్ల కాలంలో దాని గురించే మాట్లాడలేదు. రేట్లు పెంచేదో కబుర్లు చెప్పారు. రెవెన్యూ అనేది బిగ్గెస్ట్ సోర్స్ కింద ఉన్న మందుని బ్యాన్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం, దానికి మహిళలు అమాయకంగా ఓటేయడం, అంత ఫూలిష్‌నెస్ ఇంకోటి ఉండదు. చంద్రబాబు నాయుడు కూడా అట్లాంటి కొన్ని జనాలను ఫూల్ చేసేటువంటి హామీలు ఇచ్చారు. దానికి సంబంధించి మల్లగుల్లలు పడుతున్నారు. మళ్ళీ రేపు పొద్దున జగన్ వచ్చినా ఆయన పరిస్థితి అదే. ఎందుకంటే రాజకీయ నాయకులతో ఉన్న ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే నిజాలు ఒప్పుకోరు ఈళ్ళు. చంద్రబాబు గావచ్చు, జగన్ గావచ్చు, కేసీఆర్ గావచ్చు, రేవంత్, మోడీ, రాహుల్ గాంధీ వీళ్ళు నిజాలు ఒప్పుకోరు. దేశం లేదా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితుల మధ్య ఉన్నాము? ఇన్‌ఫ్లేషన్ ఏ లెవెల్‌లో రైజ్ అవుతుంది? అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది దేశంలో ఎంతగా పెరిగిపోయింది? ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో దేశంలో ఎట్లా ఉంది? నిజాలనేవి ఎన్నో ఉంటాయి. వీటి గురించి కనీసం ఒప్పుకోరు. ఎప్పుడైనా బేసిక్ థింగ్ గ్రోత్‌కి ఏంటంటే నిజం ఒప్పుకోవాలి ఫస్ట్. నిజం ఒప్పుకొని దాని మీద డిబేట్ జరగాలి. ఒక పాజిటివ్ డిబేట్ జరగాలి. దాని మీద అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే ఒక డిబేట్ జరగాలి. ఆ డిబేట్‌లో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఎక్స్‌పెరిమెంటల్‌గా వాటిని అమలు చేసుకుంటూ ఎళ్ళాలి. అమలు చేసుకుంటూ ఎళ్ళిన తర్వాత ఏదో ఒకటి సక్సెస్ అయితే దాని ప్రకారం ముందుకెళ్ళాలి. కానీ ఈళ్ళు ఫస్ట్ నిజాలే ఒప్పుకోరు. అది బేసిక్ పాయింట్ అది జరగదు. సరే అయితే ఆంధ్రప్రదేశ్‌లో 3 బిగ్గెస్ట్ పథకాలు, 3 ప్రతిష్టాత్మకమైనటువంటి కూటమి పథకాలను ఆగస్టు 15 తారీఖు నుంచి అట్టహాసంగా స్టార్ట్ చేయడానికి కూటమి పార్టీలు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అందులో మొదటిది అన్నా క్యాంటీన్‌లు. అన్నా క్యాంటీన్‌లనేవి గతంలో చాలా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్‌లు మొదలెట్టారు. ముఖ్యంగా నగరాలతో పాటు పట్టణాల్లో క్యాంటీన్‌లు సక్సెస్ అయ్యాయి. రూ. 5కే భోజనంతో పాటు అల్పాహారం అందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్‌లు నిలిచిపోయాయి. ఆ భవనాలు కూడా మూతపడ్డాయి. ఆ హామీ మేరకు అంటే అన్నా క్యాంటీన్‌లు మూసేయడం, తీసేయడం అనే దాని గురించి డిబేటబుల్ తర్వాత మాట్లాడదాం. వాటిని మూసేసేటప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నా క్యాంటీన్‌లనేవి స్కామ్ జరిగింది భారీ ఎత్తున అందుకే మూసేస్తున్నామని. కనీసం దాన్ని నిరూపించే ప్రయత్నం కూడా చేయలే 5 ఏళ్లలో. అది చాలా సిగ్గుచేటు, సిగ్గుపడాల్సినటువంటి విషయం. సరే వాటినైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. 15వ తారీఖున 100 క్యాంటీన్‌లు ఓపెన్ చేస్తున్నారు. మిగతావి సెప్టెంబర్‌లో 83 ఓపెన్ చేస్తారు. డిసెంబర్‌లో ఇంకొక 40 అన్నా క్యాంటీన్‌లు ఓపెన్ చేసే పరిస్థితి ఉంది. సో, ఇది ఫస్ట్ పథకం ఆగస్టు 1 తారీఖు, 15వ తారీఖున రాబోతున్నటువంటి పథకం. రెండోది ఉచిత ప్రయాణం మహిళలకి. మరి ఎందుకు పెట్టారో ఈళ్ళకే తెలియాలి. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలైంది. కర్ణాటకతో పాటు తెలంగాణ ప్రభుత్వాలు సైతం ఈ ఉచిత బస్సు హామీ ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో ఏపీ అధికారులు 2 రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేశారు. ఈ పథకం అమలు చేయడం ద్వారా నెలకి సగటున రూ. 250,00,00,000 భారం పడుతుందని అంచనా వేశారు. అయితే ఆధార్ కార్డు ప్రాతిపదికన ప్రయాణం కల్పించాలా? లేకపోతే ప్రత్యేక కార్డులు ఏమైనా జారీ చేయాలి? నేనైతే ఎలాగో కొంప ముంచుతున్నారు. ముంచేటిదేదో కొంచెం మంచిగా ముంచండని నేనైతే కోరుకుంటా. కార్డులిచ్చి ఇన్ని సార్లు మాత్రమే వారానికనన్నా పెడితే కాస్త ఆర్థిక భారం అన్నా తగ్గుతది ఆర్టీసీకి. అసలు అవసరం లేనటువంటి కార్యక్రమం. మహిళలందరూ కూడా స్వయం ఉపాధి సంపాదించుకోవడం ఎలా? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం ఎలా? ఆ డబ్బుతో వాళ్ళు కార్‌లో ప్రయాణం చేస్తారు, బస్‌లో ప్రయాణం చేస్తారు. వాళ్ళ లెవెల్‌ని పెంచగలగాలి మనం. అది చేయడం తప్ప ఉచితం, ఉచితం అని చెప్పి పెట్టేటువంటి కార్యక్రమం ఇది ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అవుతుంది. చదువుకు సాయం తల్లికి వందనం పథకం కూడా ఆగస్టు 15 నుంచి ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ. 15,000 చొప్పున చదువుకు సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై 50 రోజులు దాటుతోంది. దీంతో ఈ పథకం అమలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ పథకానికి సంబంధించి అదే రోజు కార్యాచరణ ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. సో, ఈ 3 పథకాలకి సంబంధించి మూడిట్లో కూడా ఆహ్, మూడోది కూడా డైరెక్ట్‌గా స్కూల్‌లో వేసేయొచ్చు పిల్లలకి. ప్రైవేట్ స్కూల్స్ అయితే ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అయితే ఆ డబ్బులు తీసుకొని ఆ గవర్నమెంట్ స్కూల్‌ని అభివృద్ధి చేస్తే సరిపోద్ది. అయి గాకుండా పిల్లలకి డబ్బులు అంటే పిల్లల పేరు చెప్పి తల్లికి డబ్బులిచ్చి రేపొద్దున లంచం ఓపెన్ లంచం ఇచ్చి రేపొద్దున మీరు మాకు ఓటేయండని. జగన్ అదే చేశారు అమ్మఒడితో. ఇప్పుడు ఈయన కూడా తల్లికి వందనంతో అదే చేయబోతున్నారు. ఏదైనా కూడా ఎందుకు అలవి కాని అవసరం లేనటువంటి ముఖ్యంగా అలవి కాని ఓకే. దాంతో పాటు అవసరం లేని ఎవరి లైఫ్ లెవెల్‌ని కూడా పెంచేటువంటి హామీలు కావు ఇవన్నీ. అన్నా క్యాంటీన్‌లు ఒక్కటే కాస్తంత పర్వాలేదనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఫౌండేషన్స్‌తో కలిసి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా ఫండెడ్ మనీ కాబట్టి అదొక్కటి అప్రిషియబుల్. అది ఎవరు చేసినా మీరు రాజన్న క్యాంటీన్‌లు చేయండి, అన్నా క్యాంటీన్‌లు చేయండి, ఏమైనా చేయండి. అదొక్కటి మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. కడుపు నిండా అన్నం తినేటువంటి అవకాశం దొరుకుతుంది కాబట్టి అంతవరకు. ఓకే. బట్ ఈ 3 హామీలైతే ఆగస్టు 15 నుంచి మొదలవబోతున్నాయి.